హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ ప్రకారంగా మనమందరము యూట్యూబ్ ఛానల్లో మరొకసారి కలుసుకొనుచు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితమును మనమందరం కూడా ధ్యానించుటకు ప్రభు మనకిచ్చిన ఈ మంచి ధన్యతకై దేవునికి స్తోత్రం. ప్రార్థనతో మనమందరము కూడా వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడ మహోన్నతుడ ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇదిగో ఈ ప్రశస్తమైన సమయంలో మరి ఒకసారి మేమందరము కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ యొక్క ప్రభువ అద్భుతమైనటువంటి జీవితంలో ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి ధన్యతకై స్తోత్రములు. ప్రభువా, వినుచున్న మా అందరితో మీ జీవితంలో ఉన్న శ్రేష్టమైనటువంటి జీవితాలను మాకు నేర్పించండి. వాటిని అనుసరించి జీవించినట్లుగా కృపను గ్రహించి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితమును మనము భాగములుగా జ్ఞాపకం చేసుకొనిచున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక మంది జన సమూహములను ఎత్తైన కొండ మీద కూర్చుండబెట్టి ప్రభువు బోధించినటువంటి ఉపదేశములను బహుశ్రేష్టంగా మనమందరము కూడా విని ఉన్నాం. చివరిన ప్రభు చెప్పిన మాట, ఆ బోధ విలిచినటువంటి ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు చాలా ఉన్నతమైనవని, ఇతరులు చెప్పినటువంటి ఇంతకు ముందు చెప్పినటువంటి మాటల కంటే అవి చాలా లోతైన అనుభవాలతో ఉన్నతమైన జీవితంతో కూడి ఉన్నవని మనం వారందరూ కూడా గ్రహించి ఉన్నారు. అయితే యేసు ప్రభు చెప్పిన మాట, కేవలము వచ్చి వినుటకు వినువారు మాత్రమే కాకుండా, విని ఆ దినమున మాత్రమే సంతోషించేవారుగా కాకుండా, దాని ప్రకారముగా జీవించకపోతే గాలికి, వరదలకు, వర్షములకు వారి జీవితాలు పడిపోతాయి, కొట్టుకొని పోతాయని ప్రభు స్పష్టముగా బోధించారు. ప్రభు యొద్దకు రావడం మాత్రమే, ఆయన వాక్యం విని విడిచిపెట్టడం మాత్రం ప్రయోజనకరము కాదని, ఒక్కసారి విన్నటువంటి వాక్యాన్ని జీవితకాలం అంతటిలో కూడా జ్ఞాపకం చేసుకొనొచ్చు ఖచ్చితముగా జీవించినగా వారి జీవితాలు ఆశీర్వదింపబడుతున్నాయని ప్రభు బోధించి ఉన్నారు. అనంతరము ఆ కొండ మీద ఉపదేశమును ముగించిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు కపెర్నహూము పట్టణంలోనికి వచ్చినట్లుగా అక్కడ కొన్ని అద్భుతమైన కార్యాలను జరిగించి తర్వాత గలిలయ ప్రాంతమునకు మళ్ళా రెండవసారి వెళుతూ అక్కడ సువార్త పరిచర్యను ప్రభు జరిగించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు కపెర్నహూము పట్టణంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి కార్యాలను గురించి మనం గమనిస్తే, మత్తయి వ్రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 5వ వాక్యము నుండి 13వ వచనం వరకు, మరియు లూకా వ్రాసిన సువార్త 7వ అధ్యాయము 1 నుండి 10 వాక్యములు గమనిస్తే, అక్కడ శతాధిపతి అయినటువంటి వారి దాసుని స్వస్థపరిచేటువంటి జీవితమును మనం చూస్తూ ఉన్నాం. ఆ దినములలో శతాధిపతులు అనగా రోమా ప్రభుత్వము వారి చేత ఏర్పాటు చేయబడుతూ వారి ద్వారా నడిపించబడుతున్నటువంటి వారు సాధారణంగా అన్యజాతి చెందినటువంటి ప్రజలు. ఆ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధలు వినొచ్చు ఆ యేసుక్రీస్తు ప్రభువునందు చాలా విశ్వాసము కలిగినటువంటి వాడై ఆయన చేసినటువంటి అద్భుత కార్యములను బట్టి ఆయన గొప్పవాడిగా ఎంచుతూ ఉండెను. ఆ సమయంలో తనకున్నటువంటి దాసుడు పక్షవాయు రోగంతో బాధపడుతూ ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభువు మాట సెలవిస్తే నా యొక్క దాసుడు తప్పకుండా స్వస్థపరచబడతారని చెప్పి ఆలోచన చేస్తూ, నేను అన్యజాతి వాడిని కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యుద్ధకు వెళ్ళి నేను ఈ ప్రకారంగా ధైర్యముగా నేను మాట్లాడలేను అనుకొనొచ్చు. ఎందుకంటే యూదులు చాలా ఉన్నతమైనటువంటి వారు, మేము అన్యజాతి వారం అని ఎంచుకొనొచ్చు. ప్రభు యుద్ధకు వెళ్ళడానికి ఎంత మాత్రము కూడా ఇష్టపడకుండా అక్కడ ఉన్నటువంటి యూదుల పెద్దలను కొందరిని ప్రభు యుద్ధకు పంపించి ఉన్నారు. ఈ యొక్క శతాధిపతి
యేసుక్రీస్తు ప్రభువు మీద ఉన్నటువంటి మరి మంచి భావముతోనూ ఆయన చూస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవముల ద్వారా అక్కడ ఉన్నటువంటి యూదులందరికీ కూడా సమాజ మందిరమును కట్టించాలని ఆశ కలిగి సమాజ మందిరమును అతడే కట్టించి ఉన్నాడు. తరువాత ఆ యూదుల పెద్దలు వచ్చి ప్రభు దగ్గరకు, ఇదిగో శతాధిపతి దాసుడు మరి ఈ ప్రకారంగా పక్షవాయువుతో బాధపడుచున్నాడు అని చెప్పి ఉంటుండగా, నీవు తప్పకుండా వచ్చి ఆ దాసుని స్వస్థపరచాలి, మీ వలన మేలు పొందుటకు ఆ శతాధిపతి యోగ్యుడు, అతడు మనందరి కోసము కూడా సమాజ మందిరమును కట్టించి ఇచ్చారు అని చెప్పిన వెంటనే ప్రభు ఆ శతాధిపతి ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఆ విషయమును మరలా శతాధిపతి తెలుసుకొనుచు, ప్రభు నా ఇంటికి వచ్చుటకు నేను ఎంత మాత్రము కూడా యోగ్యుడను కాదు, కాబట్టి అతను నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను అన్ని జాతి వాడిగా ఉన్నాను కాబట్టి. అయితే ప్రభువు మాట సెలవిస్తే మాత్రము చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. నేను కూడా అధికారం క్రింద ఉన్నవాడిని, నా క్రింద కూడా కొంతమంది పనివారు ఉన్నారు, నేను ఏం చెప్తే అది వారు చేస్తారు. అదే ప్రకారంగా ప్రభు ఏం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, కాబట్టి దాసుడు ఏమి చేయాలో కూడా ప్రభు మాట సెలవిస్తే చాలు అని మరలా తన స్నేహితుల ద్వారా వర్తమానం పంపినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మాట విని, ప్రభువా మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు అన్న మాటను విని ప్రభువు చాలా ఆశ్చర్యపడుతూ, ఇశ్రాయేలులో ఎవరికైనా ఎంత విశ్వాసం ఉన్నట్టుగా నేను చూడలేదు అని ప్రభు పలికి ఉన్నారు. ఇశ్రాయేలు వారు యేసుక్రీస్తు ప్రభువు చేసిన కార్యాలు చూస్తూ అనేక మంది యేసు ప్రభువుని వెంబడిస్తున్నప్పటికీ కూడా యేసు ప్రభువుని విశ్వాసం ఉంచలేకపోయారు. కానీ అన్యుడైనటువంటి శతాధిపతి ఆ ప్రభువు చేస్తున్న కార్యాలను చూచి వాటిని యందు ప్రభువు మీద విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉండెను. అందువల్ల ప్రభు చెప్పి ఉన్నారు, నీ విశ్వసించిన ప్రకారము అవునుగాక. అదే గడియలో ఆ శతాధిపతి దాసుడు స్వస్థపరచబడి ఉన్నాడు. ప్రభువు చేసినటువంటి కార్యము ఎంత అద్భుతముగా అక్కడ ప్రకటింపబడి ఉన్నదో దాన్ని మనమందరము కూడా గ్రహించవలెను. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడి నుంచి మరి బయలుదేరి నాయిను అనేటువంటి ఒక గ్రామమునకు వెలుచు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామములకు, ప్రతి పల్లెలకు, పట్టణములకు వెళుతూ దేవుని రాజ్యము గురించినటువంటి సువార్తను ప్రకటిస్తూ అనేకమైనటువంటి అద్భుతములను, ఆశ్చర్య కార్యములను ఆ కాలంలో జరిగించుచూ ఉన్నారు. ఇది లూకా రాసినటువంటి సువార్తలో మాత్రమే ఈ అద్భుతాన్ని మనమందరము కూడా చూడగలుగుతున్నాం. మరణించినటువంటి వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ముగ్గురు లేపినట్లుగా మనం చూస్తాం. అయితే ప్రభువు చేసినటువంటి జీవితమును, కార్యములను వరుసగా మనం ధ్యానిస్తూ ఉంటుండగా నాయీను గ్రామములో విధవరాలి కుమారుని బ్రతికించినది, మృతుల్లో నుంచి మొట్టమొదటగా లేపినటువంటి వారిని మనమందరము కూడా గ్రహించాలి. యాయీరు కుమార్తెను మొదటగా బ్రతికించినది కాదు, మరి చరిత్రల ఆధారం చేత ఈ ప్రకారంగా మనమందరము కూడా ధ్యానిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు నాయీను అనేటువంటి గ్రామంలో వెళుతూ ఉంటుండగా ఆ గ్రామంలో నుంచి కొంతమంది ఒక శవమును తీసుకుంటూ ఆ ఊరు దాటి బయటకు వచ్చుచున్నారు. ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక విధవరాల కుమారుడు మరణించి ఉన్నాడు. కాబట్టి ఆ కుమారుని తీసుకుని వెళ్ళి పాతి పెట్టడానికి ప్రజలందరూ కూడా వస్తూ ఉంటుండగా ఆ యొక్క తల్లి మరి ఒకే కుమారుడు కలిగినటువంటి విధవరాలు, భర్త లేడు, ఆ కుమారుడు కూడా చనిపోయి ఉన్నాడు. కాబట్టి ఆ తల్లి ఎంతగానో ఏడ్చుచూ ఆ యొక్క పాడి వెంబడి వస్తూ ఉంటుండగా ప్రభు దాన్ని చూసి అక్కడ ఆ పాడిని ముట్టగా వారందరూ నిలవబడ్డారు. ఎక్కడ కూడా పాడి అనేది మధ్యలో ఆపబడదు. కానీ ప్రభువు అయితే ఆ పాడిని ముట్టగానే వారందరూ నిలిచి ఉన్నారు. వెంటనే ప్రభువు, చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానని పలికిన వెంటనే ఆ చిన్నవాడు వెంటనే బ్రతికి అక్కడ లేచి కూర్చున్నట్లుగా ఈ అద్భుతాన్ని చూసినటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు మరి కేవలం రోగులను స్వస్థపరచడము, దయ్యములను వెళ్ళగొట్టడం మాత్రమే కాదు, కానీ
చనిపోయిన వారిని కూడా ప్రభువు లేపుతున్నారు అని ఆయన గురించినటువంటి గొప్ప విషయాన్ని తెలుసుకుంటూ మహా గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనమిచ్చి ఉన్నారని, యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి అవతరించారు, దర్శించారని చాలామంది ప్రజలు ఆయన గురించి సమాచారాన్ని అనేకులకు ప్రకటించడం ప్రారంభించారు. ఆ ప్రకారంగా వారందరూ కూడా దేవునిని మహిమపరిచి ఉన్నారు. ఈ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువు వారు గలిలయ చుట్టుపక్కల ప్రాంతం అంతటా కూడా ఆయన సువార్తను ప్రకటిస్తూ రోగులను స్వస్థపరచుచు, దయ్యములను వెళ్ళగొట్టుచు అనేకమైనటువంటి అద్భుతములను, ఆశ్చర్య కార్యములను జరిగించుచున్నట్లుగా మనమందరము కూడా చూడగలుగుతున్నాం. ప్రియమైన వారలారా, ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువు యుద్ధకు యోహాను యొక్క శిష్యులు వచ్చి అడుగుతున్నటువంటి ప్రశ్నలను లూకా వ్రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 18వ వాక్యము నుంచి మనం చూడగలుగుతాం. మత్తయి వ్రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 2వ వచనము నుంచి 19వ వచనం వరకు మనము గమనించగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువు సువార్తను ప్రారంభించినటువంటి కొద్ది కాలానికి బాప్తిసమిచ్చే యోహానును హేరోదు అంతిపస్ అనేటువంటి రాజు చెరసాలలో బంధించినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. బాప్తిసమిచ్చే యోహాను అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితములను, పాపములను ఖండిస్తూ, హెచ్చరిక చేస్తూ, సామాన్యమైనటువంటి ప్రజలు మొదలుకొని గొప్పవారిగా ఎంచబడుతూ రాజులుగా ఉన్నవారిని సైతము కూడా యోహాను ప్రవక్త గద్దించుచు, ఖండించుచు ఉండెను. వారు చేస్తున్న పాపములను బట్టి ఆ సమయంలో మరి హేరోదు తన సహోదరునటువంటి ఫిలిప్పు భార్యను ఉంచుకునుట అది న్యాయము కాదని, అది అన్యాయమైన జీవితమని బాప్తిసమిచ్చే యోహాను ఖండిస్తూ ఉంటుండగా అతని భార్యను బట్టి ఆ ప్రకారంగా బాప్తిసమిచ్చే యోహాను పట్టుకొని చెరసాలలో వేయించారు. ఇది మత్తయి వ్రాసినటువంటి సువార్తలో 14వ అధ్యాయము 1 నుంచి 5వ వచనముల్లో మనం చూస్తున్నాం. బాప్తిసమిచ్చే యోహాను చెరసాలలో పెట్టబడి ఉన్నారు. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభు సువార్తను జరిగిస్తూ ఉన్నారు. అనేక అద్భుతాల సూచకులు జరిగిస్తూ ఉన్నారు. ఈ యొక్క సంగతి యోహాను శిష్యులు విని చెరసాలలో ఉన్నటువంటి బాప్తిసమిచ్చే యోహాను యొద్దకు వచ్చి, ఇదిగో క్రీస్తు ఈ ప్రకారంగా అద్భుతములు చేస్తూ ఉన్నారు, దయ్యములు వెళ్ళగొట్టుచున్నారు, దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచున్నారని చెప్పుచూ ఉంటుండగా బాప్తిసమిచ్చే యోహాను తన శిష్యులను పిలిచి ప్రభు యొద్దకు ఒక ప్రశ్నను వేటుకు పంపించుచూ ఉన్నారు. రాబోవాడవు నీవేనా, లేక మరి ఒకరి కొరకు మేము కనిపెట్టుకునవలెనా? నిజముగా క్రీస్తువు నీవేనా అని తన శిష్యుల చేత ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఆ యొక్క యోహాను శిష్యులు యేసు ప్రభు యొద్దకు వచ్చి అడుగుతున్నారు, ఇదిగో రాబోవాడు నీవేనా, లేక మరి ఒకరి కోసం మేము కనిపెట్టాలని బాప్తిసమిచ్చే యోహాను మిమ్మల్ని అడుగుచూ ఉన్నారు, మీరు ఏమి సమాధానం చెప్పుతారు అని అడుగుతూ ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభు అక్కడ చేస్తున్నటువంటి అద్భుతములను, ఆశ్చర్య కార్యములను వారికి జ్ఞాపకం చేస్తూ ప్రభువు చెప్తున్నటువంటి మాట మనము గమనిస్తే, మీరు వెళ్ళి కన్న వాటిని, విన్న వాటిని యోహానుకు తెలుపుడి. మీరు ఏదైతే చూస్తున్నారో, ఏదైతే వినుచున్నారో, అనగా బాప్తిసమిచ్చే యోహాను శిష్యులు వచ్చినటువంటి సమయంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు అద్భుతమైన కార్యాలను చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుతున్నది, నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఈ ప్రకారంగా బాప్తిసమిచ్చే యోహానికి చెప్పమని వారి శిష్యులను పంపించి ఉన్నారు. ఈ లేఖను మనం గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిసమిచ్చే యోహాను యొద్దకు బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు బాప్తిసమిచ్చే యోహాను ప్రభువును గ్రహించి చెప్తున్నటువంటి మాట, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడిని ఉంటుండగా నేను మీకు బాప్తిసం ఇయ్యదగునా అని చెప్పచ్చు. మరియు అతని చెప్పులో వారైన విప్పుటకు నేను
పాత్రుడు కాను, ఆయన నాకంటే ముందటివాడు, నాకంటే ప్రముఖుడు, గొప్పవాడని యేసుక్రీస్తు గురించి జన సమూహం ఎదుట బహిరంగముగా ఒప్పుకొని ఆ తర్వాత ఇప్పుడు బాప్తిస్మము యోహానుకు వచ్చినటువంటి ఆలోచన నిజముగా ఆయన క్రీస్తేనా లేక మేకుల కోసం కనిపెట్టవలెనా అనే ప్రశ్నను శిష్యుల ద్వారా అడుగుచున్నాడు. ఇతడే క్రీస్తు అని చెప్పి బాప్తిస్మము యోహాను యేసుప్రభు బాప్తిస్మం పొందుకున్న సమయంలో ప్రజలందరికీ ప్రకటించి ఉంటుండగా ఇక్కడ మరలా యేసుక్రీస్తు విషయమై అభ్యంతరపడుచు ఉన్నారు. నిజముగా ఆయన క్రీస్తేనా అనేటువంటి సందేహము బాప్తిస్మము యోహానుకు వారి శిష్యులకు కూడా వచ్చి ఉన్నట్లుగా మనము ఆలోచన చేయవచ్చు ప్రియమైన వారులారా. అయితే ఎందుకు ఇలా జరుగుతున్నదంటే యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చి ఉన్నారు, దేవుని ఆత్మ నన్ను అభిషేకించెను బీదలకు సువార్తను ప్రకటించుటకు, మరి చెరసాలలో ఉన్న వారికి విడుదలను ప్రకటించుటకు దేవుడిని పంపించి ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పి ఉంటుండగా అప్పటికి చెరసాలలో ఇంకా బాప్తిస్మము యోహాను పెట్టుబడి ఉన్నాను. అయితే నిజముగా ఆయన క్రీస్తు అయితే నన్ను చెరసాలలో నుంచి విడిపించాలి కదా, ఈయన క్రీస్తు కాకపోవచ్చునేమో, మరి ఇతడే క్రీస్తు అయితే నేను ఇంకా చెరసాలలో ఉండడం ఏమిటి అని బాప్తిస్మము యోహాను ఆలోచిస్తూ దాని సందేహాన్ని సంపూర్తిగా తెలుసుకోవడానికి శిష్యులను పంపించి ఉన్నారు. ఇది జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అంతవరకు ఇతడే క్రీస్తు అని ప్రకటించినటువంటి బాప్తిస్మము యోహాను ఇప్పుడు ఇతడైనా క్రీస్తు అనేటువంటి సందేహము కలిగిన వ్యక్తిగా గమనించుచూ ఉన్నాం. దీన్ని బట్టి మనమందరము కూడా ఒక విషయాన్ని ఆలోచించాలి. చాలాసార్లు మనము కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు కానీ నిజముగా ఈయన క్రీస్తు అయితే నన్ను బాగు చేయాలి, నిజముగా ఈయన దేవుడైతే నా జీవితంలో ఈ కార్యం జరిగించాలి అంటే మన ఆలోచన మన జీవితంలో కార్యం చేస్తేనే ఆయన దేవుడు, అద్భుతము చేస్తేనే దేవుడు, మనల్ని బ్రతికిస్తేనే దేవుడని, లేకపోతే ఆయన దేవుడు కాదనేటువంటి వ్యర్థమైన ఆలోచన మన జీవితంలోనూ అనేకుల జీవితంలోనూ కనబడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇప్పటికీ అనేక మంది ప్రార్థిస్తూ ఉంటారు, నిజంగా ప్రభువా నీవు దేవుడు అయితే ఈ కార్యం జరిగించాలి. కొన్నిసార్లు జరుగుతుంది, కొన్నిసార్లు జరగకుండా కనబడుతుంది. జరగకపోయే సమయంలో ఈయన దేవుడు కాదు అనుకొని చెప్పొచ్చు. క్రీస్తు మీద విరోధమైనటువంటి ఆలోచనలతో ప్రజలు మార్గము తప్పిపోతున్నారు. దీన్ని బాప్తిస్మము యోహాను జీవితంలో కూడా మనం ఆలోచించాలి. తాను చెరసాలలో బహుశా విడిపించబడి ఉంటే నిజంగా క్రీస్తే అని ధైర్యముగా విశ్వసించి ఉండేవాడు. అయితే ఇంకా చెరసాలలో ఉండటం బట్టి ఈయన క్రీస్తు కాకపోవచ్చునేమో అనేటువంటి మానవ తలంపు కూడా బాప్తిస్మము యోహాను జీవితాన్ని నడిపించి ఉన్నది. మనమందరం కూడా ఆలోచించాలి. మన జీవితంలో కానీ ఎవరో జీవితంలో ఏదో కార్యము జరగలేనంత మాత్రము చేతను క్రీస్తు దేవుడు కాదు అని ఎన్నడూ కూడా వ్యర్థంగా మనము ఆలోచించకూడదు. వైద్యుని చేతిలో ఎవరైనా రోగి చనిపోతే అతను సరైన డాక్టర్ కాదు అని ఎవరు కూడా చెప్పజాలరు. కానీ ప్రభు విషయంలో ఏదైనా ఒకరి జీవితంలో ఒక కార్యం జరగకపోతే ఆయన దేవుడు కాదు అని వ్యర్థముగా తలంచేటువంటి వారుగా చాలా మంది జీవితాలు కనపడుతున్నాయి. ఒకసారి మనము దీన్ని బట్టి ఆలోచించుకుంటూ మన ఆలోచన సరిచేసుకోవడం కొరకై మనమందరము కూడా ఇష్టపడదాం. ప్రియమైన వాళ్ళారా, బాప్తిస్మము యోహాను శిష్యులకు ప్రభు స్పష్టంగా సెలవిచ్చారు, మీరు చూచిన వాటిని విన్న వాటిని మీరు తెలియపరచండి. ఇవన్నీ చేస్తున్నారు, నా విషయమై అభ్యంతరపడవద్దు. నేను క్రీస్తును అని, నేను దేవుని కుమారుడని చెప్పినటువంటి మాట విషయమై ఎన్నడూ కూడా విరోధముగా తలంచవద్దు, సందేహించవద్దు, అభ్యంతరపడవద్దని ప్రభు చాలా స్ఫూర్తిగా సెలవిచ్చి ఉన్నారు. ఆ శిష్యులు వెళ్ళిన తర్వాత జన సమూహాలతో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ బాప్తిస్మము యోహాను గురించి ప్రకటిస్తూ, బాప్తిస్మము యోహాను ఆయన సాధారణమైనటువంటి ప్రవక్త మాత్రమే కాదు కానీ స్త్రీలు కలిగినటువంటి వారందరిలో కూడా బాప్తిస్మము యోహాను చాలా గొప్పవాడని, ఆ గొప్పవానికి మరి నా మీద ఇలాంటి అభ్యంతరము కలిగించబడి ఉన్నదని ప్రభు మాట్లాడుచు ఉన్నారు. మరియు ప్రభువు ఆ యొక్క సందర్భంలో చెప్పొచ్చు, పరలోకములో
అల్పుడైనటువంటి వాడు అతని కంటే గొప్పవాడుగా ఎంచబడతాడు. అంటే బాప్తిస్మిచ్చి యోహాను యొక్క అనుభవాల కంటే పరలోక రాజ్యములో ఇంకా అంతకంటే గొప్పవారుగా ఎంచబడుతున్నారు. ఈ భూమి మీద స్త్రీలు కలిగిన వారందరికంటే బాప్తిస్మిచ్చి యోహాను గొప్పవాడు. అయినా సరే పరలోకములో అల్పుడుగా ఎంచబడుతూ ఉన్నాడు. కారణం ఏమిటంటే నా విషయమై అభ్యంతరపడ్డాడు. నేను క్రీస్తునైనా లేక మరొకరి కోసం కనిపెట్టాలా అనేటువంటి ఒక ప్రశ్న రావడంతో అతడు పరలోకములో అల్పుడుగా ఎంచబడ్డాడు. మన జీవితంలో కూడా మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభు నిజముగా దేవుడని ఎంచుకొనొచ్చు మనము ఆయన వెంబడించేటువంటి వారముగా ఉన్నప్పుడు పరలోక రాజ్యములో గొప్పవారిగా మనము ఎంచబడుతూ ఉంటాం. ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను జీవితము యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. అతడు తినకుండా వచ్చాడు, త్రాగకుండా వచ్చాడు, అడవిలో నివసిస్తూ మరి తేనెను అడవి మిడతలు తింటూ మరి చాలా సామాన్యమైన జీవితం చేస్తూ ప్రకటించి ఉన్నాడు. అయితే అతనిని ప్రజలు సంపూర్తిగా నమ్మలేదు. బాప్తిస్మిచ్చి యోహాను ప్రజలందరూ సంపూర్ణంగా అంగీకరించలేదు. ఆయన తరువాత నేను మనిషి కుమారుడిగా వచ్చి అందరితో పాటు తినుచు త్రాగుతూ నేను ఉంటుండగా వీరందరూ కూడా నన్ను దయ్యము పట్టిన వాడనుచు మరియు తిండిపోతి మద్యపాని సోంకర్లకు పాపులకు స్నేహితుడని చెప్పి నన్ను ఈ ప్రకారంగా మీరు తిరస్కరిస్తూ ఉన్నారని ప్రజలను ఉద్దేశించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని హెచ్చరిక చేసినట్లుగా ఆ వచన భాగంలో మనమందరము కూడా చూడగలుగుతున్నాం. బాప్తిస్మిచ్చి యోహాను కూడా ప్రజలందరూ అంగీకరించలేదు, కొందరు మాత్రమే అంగీకరించారు. ఆ ప్రకారంగా నన్ను కూడా అందరూ అంగీకరించకుండా ఉన్నారని ప్రభు వారిని గద్దిస్తున్నారు. ప్రియమైన వారులారా, ఈ విధముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ ప్రజలందరికీ కూడా మరి తన యొక్క జీవితమును గురించి బాప్తిస్మిచ్చి యోహాను గురించి మరి ప్రకటన చేస్తూ ఆయన ముందుకు వెళుతూ ఉన్నారు. తర్వాత లూకా రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 36 నుండి 50 వచనముల వరకు ఉన్నటువంటి లేఖన భాగములో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒక పరిసేవి తన ఇంటికి భోజనమునకు ఆహ్వానించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎవరైతే పిలిచిన వారుగా ఉంటున్నారో వారి ఇంటికి ఆయన వెళ్ళడము ఆయనకు అలవాటు. ఎవరు పిలిచినా వారు సుంకరులైనా పరిసయులైనా పిలిచిన వారు ఎన్నడూ కూడా తృణీకరించకుండా సర్వశక్తి గల దేవుడు ఆయన ఎంతగా తనను తాను తగ్గించుకుంటూ మాదిరిని చూపించి ఉన్నారో దాన్ని మనమందరము కూడా గ్రహించాలి. అనేకులు ఆ కాలములో పరిసయులుగా బహు నిష్ఠ కలిగినటువంటి వారిగా తమ మతమే యూదా మతమే గొప్పదని ఎంచుకొనొచ్చు జీవించినటువంటి కాలము. అలాంటి ఆ కాలంలో అనేక మంది పరిసయులు యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రమును మీరుతున్నాడని విశ్రాంతి దినమును ఆచరించలేదని చెప్పి యేసు ప్రభువునకు విరోధముగా జీవిస్తున్నటువంటి ఆ సమయంలో ఈ పరిసయుడు యేసుక్రీస్తు ప్రభు తన ఇంటికి భోజనం పిలవడము అది ఎంత ఆశ్చర్యకరమైన విషయమో దాన్ని మనం గ్రహించాలి. అనగా ఈ పరిసయుడు ప్రభు బోధనలు విని ప్రభువును అంగీకరించినటువంటి వ్యక్తిగా మనమందరము కూడా చూడగలుగుతున్నాం. పరిసయులు యేసు ప్రభువును నిందిస్తూ అవమానపరుస్తూ ఆయన చంపడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ సమయంలో మరి ఈ పరిసయుడైతే ప్రభువును భోజనములకు పిలవడము అది ఎంత ఒక ఉన్నతమైనటువంటి జీవితమో మనమందరము కూడా గ్రహించవలెను. ప్రభువు పిలిచిన వారందరి ఇంటికి వెళుతూ భోజనం చేయడము అది ఎంత శ్రేష్టమైన జీవితం. కుల భేదములు లేక, మత భేదములు లేక, వర్గ భేదములు లేక ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరి ఇంట బీదవారు గొప్పవారిని ఎంచకుండా మరి జీవించడము, అందరితో కలిసి భోజనము చేయడము, అందరితో ఉన్నటువంటి ఆ ప్రేమగల జీవితాన్ని మనమందరము కూడా గ్రహించాలి. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఆ పరిసయుడు సీమోను ఇంట భోజనమునకు కూర్చొని ఉన్నప్పుడు ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి మరి తనకున్నటువంటి అత్తర బుడ్డిని పగలగొట్టి ఆయన మీద పోస్తూ తన యొక్క కన్నీళ్లతో ఆయన పాదములు తడుపుతూ తల వెంట్రుకలతో ప్రభు పాదములు తుడుచుచు ఉన్నది. ఈ విషయాన్ని
భోజనం పిలిచినటువంటి ఆయన పేరు కూడా సీమోను. అతను హృదయంలో ఆలోచిస్తూ ఉన్నాడు, ఈమె పాపాత్మురాలు, అనగా వ్యభిచారము చేత పట్టబడుతున్నటువంటి స్త్రీ. ఈ స్త్రీ ఈ ప్రకారంగా ప్రభువును ముడుతుంది. ఈ ప్రభువు పరిశుద్ధుడు కదా, ఈయన పాపము లేనివాడు కదా. ఈ ప్రకారంగా ఈ స్త్రీ ముట్టొచ్చి ఉన్నప్పుడు ఎందుకు ప్రభు వద్దు అని చెప్పటలేదు? లేకపోతే ఈమె పాపాత్మురాలన్నటువంటి విషయము ఈ ప్రభువులకు తెలియదా? ఈయన ప్రవక్త కదా, ఈయన ఏమిటి ఇలాగ ఆలోచిస్తున్నాడని చెప్పి సీమోను తన హృదయంలో ఆలోచిస్తూ ఉన్నాడు. అందరి హృదయాలను ఎరిగినటువంటి ప్రభువు ఆ యొక్క సీమోనుతో మాట్లాడుతున్న మాట చాలా అద్భుతంగా వివరించబడుతుంది. ఒక మనుషునికి ఇద్దరు అప్పు ఉన్నారని, అందులో ఒకరు 500 దేనారాలు, ఒకరు 50 దేనారాలు అప్పు ఇవ్వవలసి ఉన్నదని, అనగా 250 రూపాయలు మరియు 25 రూపాయల లెక్కగా అది చెప్పబడుతున్నది. ఇద్దరూ అప్పు తీసుకున్నారు. అయితే అప్పు తీర్చుటకు వారికి ఎంత మాత్రమో అవకాశమైన పరిస్థితుల్లో అప్పు ఇచ్చిన వాడు అప్పును కొట్టివేశాడు. ఇక నాకు అప్పు తీర్చవద్దు అని చెప్పినప్పుడు ఆ అప్పు ఇచ్చిన వాడు ఎవరిని ఎక్కువగా ప్రేమించినట్లు అని ప్రశ్న అడుగుతుండగా ఆ సీమోను ఎవరి రుణమును ఎక్కువ క్షమించాడో, ఎవరి అప్పును ఎక్కువ క్షమించాడో వారిని ఎక్కువగా ప్రేమించిన వాడని ఆ సీమోను చక్కగా సమాధానం ఇచ్చాడు. అనేకుల జీవితాల్లో వేస్తున్న ప్రశ్నలకు ప్రభు ప్రశ్న వేస్తూ వారి ద్వారానే సమాధానాన్ని ప్రభు ఇప్పించడము ఆయనకున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానయుక్తమైన జీవితం అని మనం తెలుసుకునవలెను. వెంటనే ప్రభు చెప్పుచున్నారు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమిస్తూ ఉన్నది. నేను ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కుంటకు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నా యొక్క తలను నూనెతో అంటలేదు, నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు. అయితే ఈ స్త్రీ వచ్చినప్పటి ఇది నుంచి నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నది. కన్నీళ్లతో నా పాదములు కడుగుతూ తల వెంట్రుకలు తుడుస్తూ ఉన్నది. ఈమె నన్ను ఎక్కువగా ప్రేమించింది కాబట్టి ఈమె విస్తారమైన పాపము నేను క్షమించి ఉన్నాను అని ప్రభు చాలా స్పష్టంగా చెప్పుచూ ఉన్నారు. పాపములు క్షమించుటకు నాకు అధికారం ఉన్నదని ప్రభు సూటిగానే అక్కడ చెప్పడం మనమందరము కూడా గ్రహించాలి. ఈ ప్రకారంగా ఆ సీమోను హృదయంలో ఉన్నటువంటి వ్యతిరేకపు ఆలోచనను ప్రభు తొలగింప చేస్తూ యేసుక్రీస్తు ప్రభు ఆమెను ప్రేమిస్తూ ఆమె పాపాత్మురాలుగా ఉన్నప్పటికీ ఆమెను క్షమించి ఉన్నారని ఈ యొక్క లేఖనం ద్వారా మనమందరము కూడా చూడగలుగుతున్నాం. ప్రభువు మన పాపములను క్షమించాలి అంటే గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఎంతవరకు మన జీవితాలలో దేవునికి విరోధముగా ఏ పాపమైనా చేసి ఉండొచ్చు. మన ఆలోచన ద్వారా, మాటల ద్వారా, మన క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా ఏ పాపమైనా చేసిన వారుగా ఉండినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు మన పాపములు క్షమించాలి అంటే మనము ఆయనను ప్రేమించేటువంటి వారుగా కనపడుతూ ఉండాలి. ఈ దినమున ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తున్నామా? ఎవరైతే విస్తారంగా ప్రభువుని ప్రేమిస్తారో వారి విస్తారమైన పాపములు క్షమింపబడుతూ ఉంటాయి. ఎంతవరకు వ్యసనములను కానీ, పాపమును కానీ, చెడుతనమును కానీ మనం ఎక్కువగా ప్రేమించిన వారముగా ఉండొచ్చో దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతూ క్షమాపణ పొందడానికి మనం కోరుకొనొచ్చు. ప్రభువును మనం ప్రేమించడానికి మనమందరము కూడా తీర్మానం చేసుకుందాం ప్రేమైనటువంటి వారులారా. ఈ ప్రకారంగా ఆ స్త్రీని క్షమించుటకు అధికారం ఉన్నదని క్షమించి ఆమెను ఒక విశ్వాసం యొక్క అనుభవంలోనికి నడిపించినట్లుగా మనమందరము కూడా చూడగలుగుతున్నాం. ఈ కార్యము జరిగించబడిన తరువాత లూకా రాసిన సువార్త 8వ అధ్యాయంలో జరిగిన కార్యముగా వరుస క్రమములో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్య సువార్తను అనేక చోట్ల ఆయన ప్రకటిస్తూ అద్భుతములు చేస్తూ ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువునకు 12 మంది శిష్యులు మాత్రమే కాకుండా మరికొంతమంది స్త్రీలు కూడా యేసు ప్రభు వెనుకన ఉంటూ ఆయన పరిచర్యలో, సేవలో కూడా పాలుపొంది ఉన్నారని లూకా తన సువార్తలో ఒక శ్రేష్టముగా మాటలను జ్ఞాపకము చేయుచున్నారు. యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఉన్నటువంటి స్త్రీల గురించి లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనములో మనమందరము కూడా చూడగలుగుతున్నాం. ఇక్కడ ప్రాముఖ్యంగా
మగ్దలేనే మరియా అనబడినటువంటి స్త్రీ జీవితం గురించి వ్రాయబడుతున్నది. మగ్దలేనే మరియా, ఆ సమయంలో మగ్దల అనేటువంటి ఒక గ్రామము ఉన్నది. నాయీను గ్రామం వలె మగ్దల అనేటువంటి ఒక ఊరు కూడా ఉన్నది. ఆ ఊరికి చెందినటువంటి స్త్రీయే మరియా అని మనమందరము కూడా తెలుసుకోవాలి. ఆ స్త్రీ 7 దయ్యముల చేత ఎంతగానో పీడింపబడుతూ ఆమె స్వస్థత పొందుకోలేకుండా ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువు ఆ మరియను బాగు చేశారు. ఆమెలో ఉన్నటువంటి 7 దయ్యాలను కూడా ప్రభువు ఆయన పోగొట్టారు. వెంటనే ఆ మరియా తన జీవితం స్వస్థపరచబడిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి వెంబడించడం ప్రారంభించింది. అందరి జనసమూహాల వల్లే కాకుండా తను స్వస్థత పొందినది మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ఉన్నంత వరకు, యేసు ప్రభు మరణించిన తరువాత కూడా ఆయన దేహము కోసము మగ్దలేనే మరియా ఎంతగా ఆశతో కనిపెట్టుచు ఉన్నదో వాక్యము ద్వారా మనమందరము కూడా చూడగలుగుతున్నాం. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయము. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అనేక మంది బాగుపడ్డారు. అనేక మంది దయ్యములు పట్టిన వారు స్వస్థత పొంది ఉన్నారు. కానీ వెంటనే వారు ప్రభువును విడిచిపెట్టారు. వారు ప్రభువులకు దూరముగా జీవించారు. కానీ ఈ మగ్దలేనే మరియా అనబడినటువంటి స్త్రీ జీవితంలో మనం చూస్తే ఆమె స్వస్థత పొందిన తర్వాత ప్రభువును విడిచిపెట్టలేదు. ప్రభు ఉన్నంత కాలము కూడా ప్రభు కొరకు జీవించింది. ప్రభువు తర్వాత కూడా ఆమె ప్రభు యొక్క శిష్యురాలుగానే కొనసాగించబడినట్లుగా మనమందరము కూడా గ్రహించాలి. దీని ద్వారా మనము నేర్చుకోవలసిన విషయము గమనించండి. స్వస్థత పొందుకున్న తర్వాత ప్రభువుని విడిచిపెట్టి దూరముగా వెళ్ళడానికి మనము కోరుకుంటున్నామా? లేక మగ్దలేనే మరియ వల్లే మనము యేసు ప్రభువుతో పాటు ఉంటూ ఆయనకు పరిచర్య చేసేటువంటి స్త్రీల వలె ఉండడానికి మనమందరము కూడా సమర్పించుకుంటున్నామా? మరియు ఆయనతో పాటు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడైనటువంటి కూచా భార్య అయినటువంటి యోహన్నయు, ఆమె మరి రాజమందిరంలో ఉన్నటువంటి ఒక అధికారి యొక్క భార్యగా ఎంచబడుతున్నది. మరియు సూసన్న గురించి ఏ విషయము కూడా పరిశుద్ధ లేఖనాల్లో రాయబడలేదు. వీరితో పాటు ఇంకా ఇతరులు అనేకులు, వీరు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. యేసు ప్రభుతో 12 మంది శిష్యులు మాత్రమే కాదు, ఈ స్త్రీలు మాత్రమే కాకుండా చాలా మంది కూడా ఉన్నారు. వారి పేర్లు లిఖింపబడలేదు, వారి పేర్లు బయలుపరచబడలేదు. చాలా విషయం మనం గమనించాలి. చాలా మంది మా పేరు కనబడాలి అనేటువంటి వ్యర్థమైన ఆలోచనతోనే ఉండేటువంటి వారిగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. మన పేరు లేకపోయినా ప్రభువుతో పాటు ఉండాలి, నా పేరు కనబడకపోయినా ప్రభు సన్నిధిలో పరిచర్య చేయాలి అనేటువంటి ఆశ మన జీవితంలో కనపడుతున్నదా? వారి పేరు బయటకు రాకపోతే పరిచర్య చేయడం చాలా మంది ఇష్టపడరు. ఇది దేవుని యొక్క వాక్యమునకు విరోధమైనటువంటి జీవితం అని మనం గ్రహించాలి. మన పేరు హెచ్చరించవలసింది, కనపరచవలసింది దేవుడే, కానీ మనకు మనముగా దాన్ని కోరుకునే వారముగా ఉండకూడదు. వీరు తమకు కలిగిన ఆస్తితో ప్రభువులకు ఉపచారం చేసిరి. కేవలము మామూలుగా దేవుని సేవలో వీరు పాలు పొందలేదు, కానీ దేవుడు వారికి ఇచ్చిన ఆస్తిని దేవుని సేవ కొరకై వారు సంపూర్ణముగా ఖర్చు పెట్టినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. తమ ఆస్తిని రోగాల కోసం ఖర్చు పెట్టేవారు, ఆస్తిని వ్యసనాల కోసం ఖర్చు పెట్టేవారు, ఆస్తిని చదువుల కోసం ఖర్చు పెట్టేవారు, ఆస్తులను అనేకమైన వాటిగా ఖర్చు పెట్టేవారి లోకములు మనం చూస్తున్నాం. కానీ వీరైతే తమ కలిగిన ఆస్తిని ప్రభు సేవ కొరకు ఉపయోగించినట్లుగా ఆ కాలంలోనే మనం చూడగలుగుతున్నాం. దీని ద్వారా మన ఆలోచన ఏమిటైనది? దేవుడు మనకిచ్చిన ఆస్తిని దేవుని కొరకై, దేవుని పరిచర్య కోసమై వాడడానికి మనమందరము కూడా ఇష్టపడుతున్నామా? లేక ఆస్తిని సంపాదించుకుంటూ సుఖముగా తినచ్చు, త్రాగొచ్చు, సంతోషించడానికి లోకస్తుల వలె మనమందరము కూడా ఆలోచించేటువంటి వారంగా కనపడుతున్నామా? దేవుడు మనకిచ్చిన ప్రతి దానిని కూడా దేవుని సేవార్థమై ఉపయోగించినప్పుడు అది నిశ్చయముగా పరలోకములో మనకు రెట్టింపుతో దేవుడు అనుగ్రహింపబోతున్నారని, పరలోకములో ధనమును మనము సిద్ధపరుచుకున్న వల్లని
దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈ దినమున నీ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉన్నది, ఈ లోకములో ఎన్ని ఇండ్లు సంపాదించావు, ఎంత ఆస్తి సంపాదించావు అని నీవు ఆలోచించుకోకుండా దేవుని రాజ్యములో నీకు ఏదైనా ఆస్తి ఉన్నదా, దేవుని రాజ్యములో ఎంత నువ్వు సంపాదించి దాచిపెట్టుకున్నావు అని ఈ వాక్యం ద్వారా మన జీవితాల్లో మనమందరము కూడా ఆలోచన చేసుకుందాం ప్రియమైనటువంటి వారులారా. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి మరి కార్యాలలో ఇవి అన్ని వరుస క్రమంలో వ్రాయబడలేదని, మరి మత్తయి, మార్కు, లూకా, యోహానులు వారికి అందించినటువంటి సమాచారాన్ని బట్టి అక్కడక్కడ ఒక్కొక్క విషయాన్ని వారు రాసి ఉన్నారన్న విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. తరువాత యేసు ప్రభు చేసినటువంటి కార్యముల గురించి మార్కు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము క్షమించండి, మత్తయి రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 27వ వాక్యము నుంచి 31 వరకు వ్రాయబడుతున్నది. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు 2 గుడ్డివారు వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించమని వారు కేకలు వేస్తూ ఉన్నారు. యేసు ప్రభువు దావీదు కుమారుడని, క్రీస్తు దావీదు వంశంలోని వస్తాడని, ఈయన నిజముగా అభిషక్తుడు క్రీస్తు అని ఆ గుడ్డివారు విని దాన్ని గ్రహించి యేసు ప్రభు యొద్దకు వచ్చి, దావీదు కుమారుడా, ఈ లోకమునకు రావాల్సినటువంటి రక్షకుడువు అభిషక్తుడువు నీవే అని వారు సంపూర్ణముగా ప్రభువు యందు విశ్వాసం ఉంచుతూ వారు వచ్చి కనికరించమని వారు కేకలు వేస్తూ వారు ప్రభువును ఆశ్రయిస్తూ ఉన్నారు. తర్వాత యేసు ప్రభువు వారు అడుగుతూ ఉన్నారు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? నేను మిమ్మల్ని బాగు చేయగలుగుతున్న విశ్వాసము మీకున్నదా అని ప్రశ్నిస్తూ ఉంటుండగా వారు వెంటనే చెప్పారు, నమ్ముచున్నాము ప్రభువా. వెంటనే ప్రభు వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చెప్పున మీకు కలుగున కాక ఆయన వెంటనే వారు వెంటనే స్వస్థత పొందుకున్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం. అయితే యేసు ప్రభు చెప్పారు, ఇది ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తగా చూచుకునండి. అయితే వారు వెళ్ళి ఆ యొక్క దేశమందంతటా కూడా ఆయన కీర్తిని ప్రచారం చేస్తున్నారు. యేసు ప్రభు వద్దు అని సెలవిచ్చినప్పటికీ కూడా ఆ గుడ్డివారు తమ జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి ఆ దేశమందంతటా ప్రకటిస్తూ ఉన్నారు. గుడ్డివారు చూపు పొందుచున్నారు. లేఖనములో వ్రాయబడిన ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో కొంతమంది గుడ్డివారికి కన్నులను దృష్టినిచ్చినట్లుగా ఈ లేఖనాల్లో చూడగలుగుతున్నాం. స్వస్థత పొందుకున్న తర్వాత ప్రభు ఖండితముగా దాన్ని ప్రకటించవద్దు అని ఆజ్ఞాపించినప్పటికీ వారు ప్రకటించడం మనం చూస్తున్నాం. ప్రభు వలన కార్యాలు పొందుకొనిచ్చిన మన జీవితాలలో మనము ప్రకటించగలుగుతున్నామా? మీరు అనేకులకు మరి సాక్ష్యం చెప్పండి అని ప్రభు యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంటుండగా మనం చెప్పగలుగుతున్నామా? చెప్పవద్దు అన్నటువంటి వారే మరి దేశమంతటా కూడా తిరుగుతూ ప్రభు మా కళ్ళను తెరిచి ఉన్నారు, దృష్టి ఇచ్చి ఉన్నారని ప్రకటిస్తూ ఉంటుండగా ప్రభు వల్ల కార్యాలు పొందుకొని సాక్ష్యం చెప్పవలసినటువంటి మనము సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడుతున్నామా? ఒకసారి మనమందరము కూడా ఆలోచన చేయవలెను. ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యముల గురించి మత్తయి రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 22వ వాక్యంలోను, లూకా రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 14వ వాక్యం నుంచి మనమందరము కూడా చూడగలుగుతున్నాం. గుడ్డివాణ్ణి బాగు చేసిన తర్వాత ప్రభు చేసినటువంటి అద్భుతము, మూగ దయ్యము పట్టినటువంటి ఒక వ్యక్తిని ప్రభు యొద్దకు తీసుకుని వచ్చి ఉన్నారు. అది మత్తయి సువార్తలోను లూకా సువార్తలో రాయబడుతుంది. అతడు గుడ్డివాడు మోగవాడుగా ఉన్నటువంటి వ్యక్తిని దయ్యం పట్టినప్పుడు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. వెంటనే ఆ దయ్యాన్ని ప్రభు పోగొట్టిన వెంటనే అతడు చూడడానికి మాట్లాడడానికి ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు. దయ్యము వెళ్ళగొట్టబడ్డం మాత్రమే కాకుండా అతడు స్పష్టంగా చూస్తూ మాట్లాడటం చూచి నిజముగా ప్రభువు గొప్ప ప్రవక్త అని అందరూ కూడా ఎంతగా ఆయన కనపరుస్తూ ఉంటుండగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పరిసయ్యులు, కొంతమంది ప్రజలు ప్రభువులకు విరోధముగా లేచి
ఈయన దయ్యములకు అధిపతి అయినటువంటి బయల్జెబూలు వల్ల మాత్రమే దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని, యేసుక్రీస్తు ప్రభువు దయ్యములకు అధిపతి అని, ఈయన దయ్యము పట్టినవాడని చెప్పి చాలా మంది ప్రభువునకు విరోధముగా వారందరూ కూడా మాట్లాడడం ప్రారంభించి ఉన్నారు. ఇది ఎంత దుఃఖకరమైన విషయమో. యేసుక్రీస్తు ప్రభువు సర్వశక్తి గల దేవుడై ఉండి తన శక్తి చేత ఆ దయ్యములను పారద్రోలుతూ ఉంటుండగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు, పరిసయ్యులు, ఇతడు దయ్యములకు శక్తి గల అధిపతిగా ఉంటూ దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని ప్రభువునకు విరోధముగా అవమానకరముగా మాట్లాడుతున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారికి చక్కగా బోధిస్తూ ఉన్నారు. దయ్యములకు అధిపతి దయ్యమును వెళ్ళగొట్టిన తనకే నష్టము కదా. ఒక రాజ్యం 2 భాగాలుగా చీలిపోతే ఆ రాజ్యం నిలవబడదు కదా. నేను దయ్యముల శక్తి చేత దయ్యముల అధిపతిగా ఉంటూ ఎంత మాత్రము కూడా నేను దయ్యములను వెళ్ళగొట్టలేదు, కానీ దేవుని యొక్క శక్తితో మాత్రమే నేను దయ్యములను వెళ్ళగొట్టుచు ఉన్నానని ప్రభు స్పష్టముగా బోధించి ఉన్నారు. అనేక అద్భుతాలు చూస్తూ ఉన్నారు, ఆశ్చర్య కార్యములు చూస్తున్నారు, ప్రభు బోధనలు వినిచి ఉన్నారు. కానీ యేసు ప్రభువునకు విరోధముగా ఏదైనా ఒక మాట మాట్లాడుతూ ప్రజలను మరి అతనికి విరోధముగా త్రిప్పాలన్నటువంటి వ్యర్థమైన ఆలోచన చేత ప్రభువును అవమానపరుస్తూ ప్రజలను ఎలాగైనా దేవుని వైపు నుంచి త్రిప్పివేయాలి అని ప్రభువునకు ఏ విధంగా విరోధంగా మాట్లాడడానికి అవకాశం కలిగించబడుతుందో అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, కొంతమంది యూదుల పెద్దలు ప్రభువునకు విరోధముగా వారు ఆలోచిస్తూ ఈ ప్రకారంగా ప్రభువును అనేక రకాలుగా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా ప్రభువు మరి సరిగ్గా వాటందరికీ కూడా సమాధానం చెప్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. నేను దయ్యములకు అధిపతి కాదు, కానీ అంతకంటే శక్తి గలటువంటి సర్వశక్తి గల దేవుడిని అని ప్రభువు చెప్పుచున్నట్లుగా మనమందరము కూడా గమనించగలుగుతున్నాం. ప్రియమైన వారులారా, ఈ ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. ఆయన రాత్రులు పగళ్ళు కూడా ఆయన ప్రతి గ్రామంలో ప్రాంతంలో సంచారము చేయుచు దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా ఆయనకు విశ్రాంతి లేకున్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువును ఎలాగైనా తమ ఇంటికి తీసుకుని వచ్చి యేసు ప్రభువునకు విశ్రాంతిని కలిగించాలని, ఎందుకంటే అనేక మంది చెప్పుకొచ్చిన మాట, యేసు ప్రభువు దయ్యములు పట్టినవాడు, ఆయన దయ్యములు పట్టి ఆయన ఈ ప్రకారంగా చేస్తూ ఉన్నాడనే విషయాన్ని మరి ప్రకటించడం వలన మరి యేసు ప్రభు యొక్క తల్లి సహోదరులు కూడా యేసు ప్రభు తమ ఇంటికి తీసుకుని వెళ్ళాలని, ఆయన కొంతకాలము వారి ఇంటిలో ఉంచాలని వారెంతగానో ఆలోచిస్తూ ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నారు అని మనమందరము కూడా గ్రహించాలి. ఈ మాటలన్నీ చెప్తూ ఉన్న సమయంలో వారు యేసు ప్రభు చుట్టూ బహు జన సమూహాలు కూడి ఉండవలన ప్రభు యొద్దకు రాలేక వారు దూరమున ఉండి ప్రభువులకు వర్తమానం పంపించారు. అప్పుడు వచ్చినటువంటి వారు చెప్పారు, ఇదిగో ప్రభువా, మీ యొక్క తల్లి మీ సహోదరులు కూడా వెలుపల ఉన్నారు, నేను చూడడానికి వారు వచ్చి ఉన్నారు అని చెప్పి ఉంటుండగా ప్రభువు తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను చూస్తూ, నా తల్లి ఎవరు, నా యొక్క సహోదరులు ఎవరు, పరలోకమున్నటువంటి తండ్రి చిత్త ప్రకారం చేసేటువంటి వాడే నా తల్లి నా సహోదరులని ప్రభు స్పష్టముగా ప్రకటించి ఉన్నారు. నన్ను కరిగినది నా తల్లి, లేకపోతే నా యొక్క తల్లి కడుపున పుట్టినటువంటి వారి సహోదరులు కాదు, కానీ పరలోకములో ఉన్నటువంటి తండ్రి చిత్త ప్రకారంగా చేసేటువంటి వీరే, నా చుట్టూ ఉన్నటువంటి వీరే నాకు తల్లియు నాకు సహోదరులని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పడం గురించి మత్తయి రాసినటువంటి సువార్తలో 12వ అధ్యాయము 46 నుంచి 50 వచనములో ప్రభు చెప్పి ఉన్నారు. మనమందరం కూడా గ్రహించాలి. పరలోకములో ఉన్నటువంటి తండ్రి చిత్త ప్రకారంగా, ప్రభువు చిత్త ప్రకారంగా మనము చేసినప్పుడే ఆ ప్రభువులకు సహోదరులుగా మనమందరము కూడా ఎంచబడుతున్నామని మనమందరము కూడా గ్రహించాలి. అప్పుడు వాళ్ళు ఒకటి చెప్తున్నారు, ప్రభు ఆయన మోసినటువంటి గర్భం నీ తల్లి ఎంత ధన్యురాలు, ఎంత ధన్యురాలను ప్రభువా నువ్వు సమీపించడం లేదా అని అడిగినప్పుడు ప్రభు చెప్తున్నారు, అవును, కానీ దేవుని వాక్యం విని దాన్ని గైకొన్న వారు ఎంత ధన్యులు. చాలామంది తలొచ్చే మాట, మరియా
ధన్యురాలు. కన్య మరియా అని కొంతమంది, ధన్య మరియా అని కొంతమంది చెప్తూ ఉన్నారు. మరియను మరి ఆర్సిఎం మిషన్ వారు చాలా గొప్పగా ఇచ్చుతూ ఉంటారు. గమనించండి, వారి ఉద్దేశము మరియ లేకపోతే ప్రభువు ఎలాగో జన్మించెను. మరియకు చాలా ఎత్తైన ప్రతిమల విగ్రహాన్ని కట్టించి ఆమె చేతిలో చిన్న శిశువును, ప్రభువును వారు చిత్రీకరిస్తూ ఉన్నారు. ఇది ఎంత దేవుని యొక్క వాక్యానికి విరోధకరమైనటువంటి జీవితమో ప్రభు స్పష్టంగా చెప్పారు. నన్ను కనిటువంటి మరియా ధన్యురాలే, అయినా సరే పరలోకములో వెళ్ళినటువంటి వారు అనగా దేవుని యొక్క వాక్యముని విని గైకొన్న వారు మరీ ధన్యులు. మనము మరియ కంటే ధన్యులముగా మార్చబడతాం. మరియ మాత్రమే ధన్యురాలు అని తలంచవద్దు. యేసు ప్రభువును కన్నది కాబట్టి మరియ ధన్యురాలని చెప్పి ఆమెను గొప్పగా ఎంచుతూ ఆర్సిఎం వారు చాలా మంది ఆమెను పూజిస్తూ ఉన్నారు, ఆమెను ప్రార్థిస్తూ ఉన్నారు. తీర్థయాత్రలుగా మరి ఆ మందిరాలకు వెళ్ళడము దేవుని వాక్యానికి చాలా విరోధమైనటువంటి జీవితము. మరియ కంటే ధన్యురాలు, వాక్యమును విని వాక్యము గైకొన్నవారు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మనమందరము ధన్యులుగా మార్చబడాలి. దేవుని వాక్యం వినాలి. వాక్యం సెలవిస్తుంది, సమయం సమీపించుతుంది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువారును వాటిని విని గైకొన్న వారును ధన్యులు. ఆయన జీవితం విన్నటువంటి మనము ఎంత ధన్యులమో ప్రియమైన వాళ్ళారా. ఆయన జీవితమును, ఆయన బోధన వినిచినటువంటి మనము వాటిని గైకొంటే మనం మరింత ధన్యులముగా మార్చబడతాం. మరియ కంటే ధన్యులుగా, మనం బాప్తిస్మిచ్చే యోహాను కంటే ధన్యులముగా మనం చేయబడతాం. దేవుని రాజ్యములో మనం గొప్పవారిగా ప్రవేశిస్తున్నామని ప్రభు సెలవిచ్చినటువంటి ఆ ఉన్నతమైన ఉపదేశం ఇప్పటికీ కూడా దేవుడు మనకు ఆ కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనమందరము చాలా శ్రద్ధగా వినచ్చు, దాని ప్రకారంగా మనమందరము కూడా జీవిస్తూ ఆశీర్వదింపబడుతూ దేవుని రాజ్యములో ప్రవేశిద్దాం. దేవుడు అలాంటి కృపను మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. అందరము కూడా మోకరించి ప్రార్థనతో దేవుని వాక్యానికి మన జీవితాలను సమర్పించుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై స్తోత్రం. ఈ ప్రశస్తమైనటువంటి సాయంకాల సమయంలో ప్రభువా, మీ యొక్క వాక్యమును బట్టి ఇదిగో మీ జీవితాన్ని ప్రభు గ్రహించుటకు కృపనిచ్చారు. 4 సువార్తల ద్వారా ప్రభువా మీ యొక్క జీవితాన్ని ఒక క్రమమైన వరుసలో ధ్యానించడానికి మీరు ఎంతగానో మాకు సహాయం చేయించున్నారు. ఇదిగో ప్రభువా, మీరు చేస్తున్నటువంటి అద్భుతములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి, ధైర్యములను వెళ్ళగొట్టుచున్నట్లను బట్టి, మృతులను లేపుచున్నట్లను బట్టి మీ మహిమ, మీ కీర్తి ప్రతి చోట నేను ప్రకటింపబడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు రాజ్య సువార్తను బహు బలముగా బోధిస్తూ ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినప్పటికీ అనేకులకు విరోధముగా లేచినప్పటికీ ప్రభువా వారిని ఖండిస్తూ ప్రభువా మీరు బహు శ్రేష్టంగా మీరు బోధించారు. అందుకొరకే నీకు స్తోత్రాలు. ప్రభువా మీ జీవితం ద్వారా జరిగించిన కార్యాలు జ్ఞాపకం చేసుకొనొచ్చు. నీవు నిజముగా క్రీస్తువని, నిజముగా మీరే దేవుడు అని మేము గ్రహించినట్లుగా కృపను అనుగ్రహించండి. విశ్వసించినట్లుగా సహాయం చేయండి. బాప్తిస్మిచ్చే యోహాను వలె ప్రభువా మేము మీ విషయమై అభ్యంతర పడకుండా సహాయం చేయండి. ప్రభువారిని సంపూర్ణముగా అంగీకరించి నీవే దేవుడుగా మేము నమ్మునట్లుగా సహాయం చేయండి. మరియ కంటే ధన్యత నీ వాక్యం విని గైకొనుట. మా జీవితంలో ప్రభువా నీ వాక్యమును సంపూర్ణముగా విడుచు గైకొనొచ్చు ధన్యులముగా ఈ లోకములో జీవించడానికి నీ కృప మా అందరికీ అనుగ్రహించమని, ఇంకా మీ జీవితాన్ని సంపూర్ణముగా ఎరిగి మీ జీవితమును అనుసరించేటువంటి వారంగా మమ్మల్ని నడిపించి నీ రాకడ కొరకై సిద్ధపరచుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సదాకాలము మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.